యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అలాంటి బట్టలైతే వద్దు. ఇప్పటికే ఇంట్లో జరుగుతున్న సంఘటనల్ని చూస్తూ తల తిరిగిపోతుంది రామా. అమ్మా, నాకు కాలేజ్లో సీట్ వచ్చింది, స్పోర్ట్స్ కోటాలోని అని నీకు తెలుసు కదా. ఆ గేమ్ ఆడకపోతే అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుందంటమ్మా. నేను మీ కూతుర్ని అని ఎవరూ గుర్తుపట్టకుండా నేను చూసుకుంటాను, సరేనా? ప్లీజ్ అమ్మా, దీనికైనా ఒప్పుకో. సరే, అలాగే వేసుకో, కానీ ఇంట్లో వద్దు. బ్యాగ్లో పెట్టుకొని అక్కడ వేసుకో. సరే అమ్మా, మా మంచి అమ్మ. పార్వతి, ఏంటండి? ఏంటంటావేంటి? బిట్టుగాను వాళ్ళ పెద్దనాన్న రూమ్లో ఎందుకు పడుకోబెట్టానో నీకు తెలీదా? గుర్తుందండి, కానీ ఇప్పుడు కాదు. చారు ఉంది అది కదా, కాదే. చప్పుడు చేయకుండా వెళ్ళి పడుకోండి. పార్వతి, ఏయ్, ఛీ, నిన్ను పార్వతి, కష్టపడి బిట్టుగాన్ని అన్నయ్య రూమ్లో పడుకోబెట్టలే. ఆ కష్టానికి ఫలితం దక్కకుండా పోతుంది. లాభం లేదు. ఇక మనమే ప్రస్తుడైపోవాలి. నిన్ను వదలను, చంపేస్తాను, చంపేస్తాను, వదలను నిన్ను. అద్యా, నిన్ను ఏంటి నిద్దట్లో కలవరిస్తుందా? నిన్ను నీ పని చెప్తాను చూడు. చంపేస్తాను, చంపేస్తాను, నిన్ను వదిలిపెట్టాను. నిన్ను నిన్ను నాయన, దెబ్బకి నశాలం కదిలింది. నన్ను బాధ పెడతావా? నిన్ను నిన్ను వదిలిపెట్టను. ఎంత పని చేసావే, కాస్త అయితే ఊపిరిపోయేది. అయ్యో, సారీ పిన్ని, సారీ బాబాయ్. ఊసిరిని తగలయ్యా. అదేం పట్టే, అలా పట్ట ఊడుం పట్టులాగా. నిన్నైతే పట్టే పట్టింది, నన్నైతే పళ్ళు రాలుగొట్టింది. అబ్బా, ఈ దవడ నొప్పి ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. అయినా ఆద్య మీద కోపం మా మీద చూపిస్తావేంటే? అసలు ఆద్య మీద పగ తీర్చుకోవడానికి వచ్చావా, సీనుని పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? పగ తీర్చుకోవడం ఏంటి? అంటే అదే, ఆద్య సీనుతో క్లోజ్ గా ఉంటుందని దీని బాధ, అంతే. ఓహో, అదా? ఆద్య గురించి నువ్వేం కంగారు పడకు. ఆద్య అలాంటిది కాదు. నువ్వు అనవసరమైన ఆలోచనలు మనసులో పెట్టుకోకు. సీను ఊరెళ్ళినప్పుడు ఆద్య కూడా ఇంట్లో లేదని ఆద్యను అనుమానించాం, కానీ అది నిజం కాదని తెలిసిపోయిందిగా. ఇకపై అలాంటి ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా పడుకో. చారు ప్రశాంతంగా పడుకుంటుంది గాని నన్ను మాత్రం ప్రశాంతంగా పడుకోనివ్వదు. మీరు బయటికి వెళ్తే తను కింద పడుకుంటుంది, నేను పైన పడుకుంటాను. ఎందుకు పార్వతి?
ఇద్దరం కింద పడుకుందాం, చారు పైన పడుకుంటుంది. ఏం అక్కర్లేదు, తమరు దయచేయండి. అబ్బా, తప్పదా? తప్పదు. చారు, నువ్వు కింద పడుకోవా? పిన్ని నాకు కింద నిద్ర రాదు. సరేలే, నేనే కింద పడుకుంటాను. పిన్ని 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 ఆ? నేను నిన్ను డిస్టర్బ్ చేయను, ఇద్దరం కలిసే పడుకుందాం పిన్ని. అమ్మా, వద్దమ్మా తల్లి, నువ్వు మళ్ళీ ఏ అర్ధరాత్రో లేచి ఏ కత్తో తెచ్చి పొడి చేస్తే పిన్ని నీ పెళ్లి నా చావుకొస్తుంది. నువ్వే పైన పడుకో, నేనే కిందకి వెళ్ళి పడుకుంటాను. పడుకో. ఇదిగో చారు, ముందు ఆ ఆద్య గురించి ఆలోచించటం మానేసి సీనుకి ఎలా దగ్గర అవ్వాలో ఆలోచించు. కల్లో కూడా సీను వచ్చేలా చేసుకో. నీకు సీను తప్ప ఇంకేం గుర్తుకు రాకూడదు, అర్థమైందా? అర్థమైంది. పడుకో. అమ్మా, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బుల్బుల్ పిట్ట. అలా రాసిన ఆయన ఎవరో కానీ ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి వచ్చి ఉంటుంది. అయినా ఇలా ఎన్ని రోజులు ఉండాలి? ఏదో ఒకటి చేసి ఈ ప్లేస్లో బావు నిరికించి చారును బావు రూమ్లోకి పంపించి నేను నా రూమ్లోకి వెళ్ళాలి. పాపం నా పారు ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో. రింగ్ వెంకట్రావు ఇక్కడ. కలయా నిజమా శివరాము హాయి మహిమా, కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా. ఏంటి బామర్ది, తల్లి కూతురు ఇద్దరు కలిసి బయటికి గెంటేశారా? అలాంటిదేం లేదు, కాసేపు ఆగి వెళ్దామని. ఎక్కడికి బామర్ది? మా రూమ్ కి. చా అబద్ధం ఎంత అందంగా చెప్తున్నావు బామ్మర్ది. అబద్ధం కాదు నిజం. అరే అబద్ధం. అరే నిజం బావా. అబద్ధం. నిజం. అబద్ధం. నిజం. నిజం. అబద్ధం. చూసావా ఎలా ఒప్పుకున్నావు? నువ్వు చెప్తుంది అబద్ధం. అదే ఈ రింగ్ వెంకట్రావు అంటే ఏమనుకుంటున్నావు? చారును మా రూమ్ లోకి పంపించి ఏడిపించావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏడిపిస్తున్నావు. ఇది మామూలు తెలివి కాదు. మరి ఏమనుకుంటున్నావు? ఈ రింగ్ వెంకట్రావు అంటే అందరికి మెదడు తలలో ఉంటే ఈ రింగ్ వెంకట్రావుకి బావా అదే బావా లుంగెలా ఉంటుందని చెప్తున్నాను. నేను ఒప్పుకున్నానులే కానీ ఏంటి హుషారుగా ఉన్నారు? నీ చెప్పను, చేసి చూపిస్తా. ఇప్పుడేం వద్దులే బావా. అబ్బే నీకు కాదు బామ్మర్ది, నాకు. ఇంకెవడ మాట వినే సమస్య లేదు. ఇప్పుడు చూపిస్తాను చూడు. బామ్మర్దే నీకు చాలా కుళ్ళుంది.
అయ్యో బావ ఏంటి కింద పడినట్టున్నావు? నేను కింద పడ్డం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు బామ్మర్ది నువ్వు? కింద పడి అదే కింద పడుకుని బస్కిల్ తీస్తున్నాను. బస్కిల్ బస్కిల్. ఏంటి బామ్మర్ది నవ్వుతున్నావు? ఏం లేదులే బా, నువ్వు చేసుకో, నేను పడుకుంటా. అదే అబ్బా అమ్మా నడు విరిగిపోయింది. ఎంత పనిచేసావు బామ్మర్ది నువ్వు. ఇప్పుడు లోపలికి పోయి ఏం చేయాలి బామ్మర్ది? ఇప్పుడు నాకు కూడా బామ్మర్ది పొజిషనేనా? బావ పిలిచావా? పిలవలేదు. నువ్వు పడుకో బామ్మర్ది, నువ్వు పడుకో. ఇంకా చేయడం అవలేదా? అంటే చేసి మధ్యలో రెస్ట్ తీసుకుంటున్నా. నువ్వు పడుకో బామ్మర్ది, నేను ఇంకా ఎక్సర్సైజ్ చెయ్యాలి. అమ్మో అమ్మా అయ్య బాబోయ్ అయ్య బాబోయ్. బావా నువ్వు ఇలాగే బస్కి తీస్తూ ఉండు. అలాగే నేను చాలా మీ రూమ్ లోకి పంపించేసి నేను నా రూమ్ లోకి వెళ్ళిపోతాను. బామ్మర్ది ఆగు. అక్కడే ఆగు. ఏమన్నా? చారుని మీ రూమ్ లోకి పంపించేసి నేను నా రూమ్ లోకి వెళ్ళిపోతాను. అరే భలే ఐడియా చేసావే. బావా బావా కాలేజ్కి లేట్ అవుతుంది. ఆద్య త్వరగా లేచి రెడీ అవ్వు. అమ్మా నాకు టిఫిన్ పెట్టు. కూర్చో. ఆద్య ఏది? నువ్వు తయారయ్యావు? కాసేపు పడుకుంటాను అందమ్మా. నాకు ప్రాక్టీస్ ఉంది కదా, నేను వెళ్తాను. అమ్మా రెండే చాలు, లేట్ అవుతుంది. సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాలి కదా. రామా తింటున్నావు? మెల్లిగా తినమ్మా. తిను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను కాలేజ్లో చదవాలి, లేకపోతే నా చదువు మాన్పించేసి నాకు పెళ్లి చేసేయ్. రామా తీసుకో. అమ్మా రామా డ్రెస్ మోకాళ్ళ కిందకి ఉండాలి. పొట్టి పొట్టలు కొన్నట్టు ఎవరికి తెలియకూడదు. సరేనమ్మా, ఎవరికి తెలియకుండా చూసుకుంటాను. అమ్మా ఆ బట్టలు లేకపోతే ఆట ఆడొద్దన్నారమ్మా. రామా నిన్న నువ్వు అలా అడిగేసరికి కాదనలేకపోయాను. కానీ ఏం జరుగుతుందో ఏంటోనని చాలా భయంగా ఉంది. అమ్మా నువ్వేం భయపడకమ్మా, నేను చెప్పాను కదా ఎవరికీ తెలియకుండా నేను ఆడతానని. ధైర్యంగా ఉండమ్మా. జాగ్రత్త రామా. అలాగే అమ్మా. చెప్పింది గుర్తుంది కదా? బట్టలు మోకాళ్ళ వరకే ఉండాలి, సరేనా? చాలు
సరే అమ్మా, అలాంటివే తీసుకుంటాను. ఆడినట్టు ఎవ్వరికీ తెలియకూడదు. తెలియనియనమ్మా. హాకీ స్టిక్ అక్కడుంది, వెళ్ళేటప్పుడు తీసుకో. అలాగే అమ్మా. ఏంటొదినా, ఏమంటున్నావు? పద్మా, టిఫిన్ చేయి రా. నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పొదినా. ఏం జరుగుతోంది ఇక్కడ? రామలక్ష్మి, నువ్వైనా చెప్పు. అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి ఇద్దరు? అన్నయ్య, అత్త, పద్మ పద్మ అన్నయ్య, పద్మ పద్మ, అది అది మరి ఏమైందంటే సమాధానం చెప్పవేంటి? దాంతో ఏం చెప్తున్నావు? అది పద్మ, చెప్పుదినా. అది చెప్పు. అది పద్మ, ఈ విషయం చెప్పుదినా. కాలేజీ అది ఇది అంటున్నావు, ఏంటి విషయం? చెప్పమంటున్నాను కదా. అదే పద్మ, కాలేజ్కి ఆలస్యం అవుతుంది, త్వరగా తినేసి వెళ్ళు అంటున్నాను. మరి ఆ విషయం చెప్పడానికి ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? అది అది అమ్మా, నా కాలేజ్కి లేట్ అవుతుందమ్మా, నేను వెళ్తాను. రామా, రామా, చెప్పింది గుర్తుంది కదా? ఏం చెప్పావదినా? జాగ్రత్తగా వెళ్ళి రమ్మని చెప్పింది. నేను వెళ్ళొస్తానమ్మా. వస్తానత్తా. ఏంటో, ఇది భయపడుతుంటేనే ఇన్ని సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ధైర్యంగా వెళ్తోంది. ఏం జరుగుతుందో ఏంటో. ఏం జరగదు పద్మ, ఏం జరగదు. పద్మా,